రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. అత్త, మామ మరో వ్యక్తితో కలిసి కోడలిని అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సెల్లార్ గుంతలో పూడ్చిపెట్టారు. తర్వాత తమకేమీ తెలియదన్నట్లు తమ కోడలు కనిపించడం లేదని శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. మృతురాలి అత్త తులసి, మామ అనంత్ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. మరి రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, ఇక్కడ నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మేము మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మనందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఆమె బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పేసరికి మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది. కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు.